వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జొమాటో, స్విగ్గీ, జెప్టో, ఓలా, ఉబర్ ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో డెలివరీ బాయ్స్ ఉంటారు. ఇవాళ తెలంగాణలో ఒక వీడియో చూశానండి. ఏంటి వీడియో అంటే, ఒక డెలివరీ బాయ్ ఇలాగే ర్యాపిడో నడుపుతాడు, డెలివరీలు చేస్తాడు జొమాటోకి, స్విగ్గీకి, వీటికి సంబంధించి 10 రూపాయలు పెట్టి ఇందిరమ్మ క్యాంటీన్లో 6 ఇడ్లీలు తిన్నాను. ఇది మాలాంటి వాళ్ళు ఎంతోమందికి, కష్టపడేటువంటి వాళ్ళకి ఒక వరదాయినిలా ఉంది అని చెప్పని పెట్టాడు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఎవరో శ్రమజీవి, ఎప్పుడూ చూడలేదు, ఎన్నడూ కలవలేదు, కానీ ఆకలి తీర్చారు అంటూ ఆ యువకుడు చెప్పిన ఒక్క మాట తెలిపిన అభినందన ఎంతో సంతృప్తినిచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడో ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో పుట్టిన ఆలోచన ఇందిరమ్మ క్యాంటీన్లో. మీ కడుపు నిండిన తృప్తి, మీ ముఖంలో చిరునవ్వు, మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం ఏముంది? కష్టజీవుల గుండెల్లోంచి వచ్చే ఇలాంటి ఆధారనే ప్రజల కోసం మరిన్ని సంక్షేమ అడుగులు ముందుకు వేయడానికి నాకు మరింత స్ఫూర్తిని, బలాన్ని ఇస్తాయి అని చెప్పని ఇందిరమ్మ క్యాంటీన్స్కి సంబంధించిన వీడియో షేర్ చేసుకున్నారు. రేవంత్ అన్న, ఈ క్రేజ్ కూడా మీకే అసలు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు చాలా మంది ఆకలి తీరుస్తారు. 10 రూపాయలకు ఓళ్ళు పెట్టాలన్నా ఇవాళ రేపు. సరే, ఇక్కడ 10 రూపాయలకి పెడతారా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఒక డెలివరీ బాయ్ తను ర్యాపిడో నడుపుతాడు, జొమాటోకి డెలివరీ చేస్తాడు, ఇవన్నీ కూడా చేస్తాడు. కానీ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం ఏంటంటే, ఈ డెలివరీ బాయ్స్ జోకర్లాగా చాలా ఎంత అవమానకరంగా మాట్లాడాడు అంటే, నిన్న ఆల్రెడీ మనం వినిపించాం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బ్రతికున్నారా అనేటువంటి దాంట్లో ఒకసారి మళ్ళీ వినిపిస్తా ఏం మాటలు మాట్లాడాడు అనేది. ఈ రోజుల్లో మనకి ఈ డెలివరీ బాయ్స్ లేకపోతే పనులేవి అవ్వట్లా. బేసిక్గా జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన గురించి డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు అట్లా డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ నోటి దురద. నాగార్జున యాదవ్ యనమల వీడి నోటి దురద. సీఎం రేవంత్ రెడ్డిని డిఫేమ్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఉపమానం తీసుకొచ్చి జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ అని మాట్లాడాడు. ఈ జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ లేకపోతే చాలామందికి ఇక్కడ అంటే జనజీవనం అలా తయారైపోయింది. బేసిక్గా జెప్టో కావచ్చు, జొమాటో కావచ్చు, లేదంటే స్విగ్గీ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు, ఈ వ్యవస్థలు లేకపోతే జనజీవనం దాదాపు స్తంభించిపోతుంది ఒక్కొక్కసారి. కానీ చులకనగా మాట్లాడడానికి వీడికి వాళ్ళ ఎగ్జాంపుల్ దొరికింది. మరి డోర్ డెలివరీ గురించి మాట్లాడితే అప్పుడు కూడా మళ్ళీ డెలివరీ అనేటువంటి దానికి చాలా అభ్యంతరకరం అవుతుంది. వీళ్ళు మాత్రం శవాలని పార్సిల్ చేస్తారు చక్కగా, రైట్? శవాలను తీసుకెళ్తారు, కారులో వేసుకుని శవాలను తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తారు, చంపేసి కట్లు కట్టేస్తారు, రక్తాలు దుడిచేసి పీకలు కోసేస్తారు, జయ్యని రా అనకపోతే అని చెప్పి. మరి ఏమనాలి వీళ్ళని?
ఏమనంటే మళ్ళీ లాస్ట్లో నేను వాళ్ళ స్థాయిని తగ్గిస్తే జొమాటో స్విగ్గీ వాళ్ళని రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి వాళ్ళ స్థాయిని తగ్గిస్తే క్షమాపణలు. అసలు వాళ్ళ పేరు తీయడానికి ఎందుకు వచ్చింది వీడికి? ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళకి సంబంధించి దాదాపు 10 లక్షల కోట్ల ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు చేసేటువంటి పని, వీళ్ళు పడేటువంటి కష్టంతో 10 లక్షల కోట్ల ఎకానమీ భారతదేశంలో నడుస్తుంది. అలాంటిది వీడు ఎగ్జాంపుల్స్కి తీసుకొని డెలివరీ చేస్తాడు ఇది అని చెప్పి మాట్లాడడానికి. రేపు పొద్దున వీడు కూడా తిండి తిప్పలు ఏమైనా కావాల్సి వస్తే అర్ధరాత్రి బయటికి వెళ్ళలేకపోతే వీడు కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఆ డెలివరీ వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలి తినడానికి. అంతకుమించి తెలియట్లేదు వీడికి. అయినా కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదండి. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. నిజంగా మీ కాంగ్రెస్ నేతలకి ఇక్కడ తెలంగాణలో మీకు సిగ్గు అనేది లేదు. ఇంత అవమానకరంగా ఇది మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ సబ్జుడిస్లో కేసు ఉంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నలకి కోర్టు వాళ్ళు కూడా సమాధానాలు చెప్పకుండా ఆ కుట్రపూరితంగా చేసినటువంటి ఇది మన ఓటుకు నోటు కేసు, అందులో ఫోన్ ట్యాపింగ్ ఏం నడిచింది, ఎలా నడిచింది, ఏం చేశారు, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటపెట్టి మాట్లాడేదానికి అది లేకుండా ఇలాంటి నోరేసుకుని పడిపోయేవాడి గురించి మాత్రం మాట్లాడరు అస్సలు. మన అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మొన్న తిరుమల తిరుపతి వెళ్ళి దేవస్థానం దర్శించుకుని స్వామివారిని దర్శించుకొచ్చారు. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి ఉంది కానీ మీ ముఖ్యమంత్రిని తిడతంటే మాత్రం మీకు నోరు రావట్లేదా సార్? నోరు రావట్లేదా? ఆలోచించుకోండి ఒకసారి. కాంగ్రెస్ నేతలు ఏం జరుగుతోంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.